హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు పూజా వ్లాగ్స్. ఇక అందరికైతే తమ్నెల్ చూడంగానే అర్థమైపోయింది కదా. అవును, మనమైతే భువనగిరి దగ్గర ఉన్న స్వర్ణగిరి గుడికి అయితే పోయినాము. ఇక స్వర్ణగిరి గుడికి అయితే ఎవరెవరు పోతారో యాదగిరి గుట్టకు కూడా వెళ్ళి దర్శనం చేసుకోరి. ఎందుకంటే అంత దూరం వెళ్ళి స్వర్ణగిరి గుడి చేసిన వాళ్ళు యాదగిరి గుట్ట చూడకపోతే ఎట్లా? రెండు గుళ్ళు దర్శనం చేసుకోరి, మంచిగా ఉంటాయి. ఇక కనబడుతున్న గుడి అయితే స్వర్ణగిరి గుడి. గుడి గురించి మొత్తం డీటెయిల్గా లాస్ట్లో అయితే చెప్పినాను. మనకైతే పార్కింగ్ ప్లేస్కి అసలు ఇబ్బందే లేదు, చాలా పెద్ద ప్లేసే ఉంది. లోపల 50 రూపీస్ టికెట్ తీసుకుంటారు. లోపలికి వెళ్ళంగానే స్వామివారి పాదాలు కనబడతాయి. పాదాలు మొక్కేసినాక పైన 108 స్టెప్స్ ఉంటాయి. ఎక్కుకుంటూ వెళ్తుంటేనే మనకి పక్కనే దశావతార మండపాలు కనబడతాయి. అవన్నీ దర్శనం చేసుకొని వెళ్ళండి. జయగంట అంటారు ఈ గంటని. ఇది 1.7 వెయిట్ కంచు గంట. దీన్ని కొట్టేసినాక ఒక 2 minutes అయినా సౌండ్ ఉంటుంది. సో పాజిటివ్ వైబ్స్ అని మనకి అర్థమవుతుంది అన్నమాట. ఇక గుడి గురించి డీటెయిల్స్ మొత్తం లాస్ట్లో చెప్పిన. భువనగిరిలో ఉన్న జలనారాయణుడు ఫస్ట్ 60 టన్నుల రాయి ఉండే, తర్వాత చెక్కితే 25 టన్నుల విగ్రహం వచ్చింది. మనకి జలనారాయణుడు సూర్యముఖంగా కనబడతాడు అనమాట. ఇంకా జలనారాయణుడు చుట్టూ ఉన్న 4 పిల్లర్స్ 4 వేదాలతో సమానం. నమో అందరికీ వెల్కమ్ టు పూజా వ్లాగ్స్. ఇక ఇవాళ మనం స్వర్ణగిరి గుడికి పోయినామని చెప్పి వీడియో పెట్టినా కదా, అది యాక్చువల్లీ April 9th పోయినా. March 6th ఓపెన్ అయితే April 9th పోయినాం అనమాట. బట్ నాకు కాలేజ్ లైఫ్ అండ్ యూట్యూబ్ మెయింటైన్ చేయడం కొంచెం టైం సరిపోతలేదు. బట్ మీ అందరు చూసి సపోర్ట్ చేస్తే నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను పెట్టడానికి. మీరు కూడా చూసి వదిలేయడం కాకుండా లైక్ సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచిగా చేస్తాను, 100% మంచిగా చేస్తాను. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. భువనగిరి దగ్గర ఉన్న స్వర్ణగిరి గుడి 7 years అయిందంట కట్టడానికి. జలనారాయణుడు అనేది ఫస్ట్ వరల్డ్ లార్జెస్ట్ జలనారాయణుడు నేపాల్లో ఉంది. నెక్స్ట్ భువనగిరిలో ఉంది. అది మన అదృష్టం అనుకోవాలి. అంత పెద్ద గుడి, ఇంకా చాలా బాగుంది గుడి అయితే. అందరు వెళ్ళి విజిట్ చేయండి. అండ్ ఇంకా 1 minute చెప్పడానికి సరిపోదు కాబట్టి నేను మళ్ళీ సపరేట్గా ఇట్లా వీడియో చేస్తున్నాను. ఇక్కడ పార్కింగ్ ప్లేస్కి అయితే అసలు ఏమీ ప్రాబ్లం ఏం లేదు, చాలా ప్లేస్ ఉంది. ఇక మనం స్టెప్స్ ఎక్కుతుంటే దశావతారాల మండపాలు కనబడతాయి. అవన్నీ దర్శనం చేసుకొని లోపలికి వెళ్ళంగానే మనకి లక్ష్మీనరసింహస్వామి, గణేశుడు, వరాహస్వామి అందరు కనబడతారు. జయగంట ఉంటుంది, దాని గురించి వీడియోలో చెప్పిన ఆల్రెడీ. హనుమాన్ స్టాచ్యూ ఉంటుంది స్వర్ణగిరి గుడిలో. అది 127 feet ఉంటుంది, ఒక్కటే సింగిల్ స్టోన్లో. మళ్ళీ నార్మల్ హనుమంతుడు లాగా ఉండదు, కొంచెం డాన్స్ మంచిగా స్మైల్ చేస్తున్న హనుమంతుడు, వేరే మంచి భంగిమతో ఇట్లా సైడ్ పోజ్ ఇచ్చి ఉంటాడు. చూడడానికి మంచిగా అనిపిస్తుంది. మేమైతే నైట్ వ్యూ చూద్దామని చెప్పేసి సాయంత్రం అయితే వెళ్ళినాం. ఇక వెళ్తే లైట్స్ మధ్యలో మంచిగా ఉంటుంది అని చెప్తే వెళ్తే సూపర్ ఉంది వ్యూ అయితే. ఇక సాయంత్రం వెళ్ళిన వాళ్ళు అయితే 6 గంటల లోపలనే దర్శనం చేసుకోరు. ఎందుకంటే మళ్ళీ ప్రసాదం పెట్టడానికి అట్లా లైన్లో ఎక్కడుంటే అక్కడ ఆపేస్తారు. సేమ్ తిరుపతి లాగానే చాలాసేపు కూర్చోవాల్సి వస్తుంది. చిన్నపిల్లలు ఉంటే ముందే వెళ్ళిపోండి. మళ్ళీ స్పెషల్ దర్శనం ఈచ్ పర్సన్ అయితే VIP దర్శనం అంటే లైక్ సపరేట్ లైన్ ఎక్కువ ఉండదు. ఫ్రీ దర్శనం అయితే నార్మల్ వెళ్ళిపోవచ్చు. 50 రూపీస్ టికెట్ అయితే ఫర్ ఈచ్ పర్సన్ ఉంటుంది. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అందులో వెళ్ళిపోండి, ఫాస్ట్గా వెళ్ళిపోతారు. బట్ ఈవినింగ్ వెళ్ళేటోళ్ళు అయితే 6 లోపల 6 తర్వాతకైనా వెళ్ళండి, 6 ముందైనా వెళ్ళండి. నా సజెషన్ ఏంటంటే 6 ముందే వెళ్తే బెటరు. ఎందుకంటే ఎక్కడిదక్కడ ఆపేస్తారు, దానికి దీనికి తేడా లేకుండా అయిపోతుంది. నేను ఫ్రీ దర్శనంకి వెళ్ళినా, మళ్ళీ 50 రూపీస్ దర్శనంకి కూడా వెళ్ళినాను. అయితే మొత్తము ప్రసాదం పెట్టడానికి ఆపేసిన తర్వాతకి టికెట్ తీసుకొని వెళ్తే ఫుల్ పబ్లిక్. అసలు ఫ్రీ దర్శనానికి 50 రూపీస్ దర్శనానికి తేడా లేకుండా పోయింది. అంటే స్టార్టింగ్ డేస్ కాబట్టి అట్లా ఉండొచ్చు. బట్ మీరైతే చిన్నపిల్లలకి మేము లోపల పోయినప్పుడైతే అసలు నో ఫొటోస్ అలౌడ్, వీడియోస్ కూడా అలౌ లేవు. ఇక మేము లోపలికి పోయినప్పుడైతే స్టార్టింగ్ డేస్ కాబట్టి ఇక మొత్తము పైన నుంచి కింద వరకు ఏ దేవుడు అయినా సరే మొత్తం బ్రహ్మోత్సవాల టైంలో వెళ్ళినాం కాబట్టి మొత్తం గోల్డ్ ఉన్నదన్నమాట పైకి వెళ్ళి కిందకి. ఇక నార్మల్ డేస్లోనైనా తీయనేరేమో, బట్ బ్రహ్మోత్సవాల టైంలో వెళ్ళినాం కాబట్టి పైకి వెళ్ళి కింద వరకు దేవుడికి మొత్తం బంగారంతో అలంకరించిర్రు. చూడ్డానికి 2 కళ్ళు సరిపోలే. పక్కనే కృష్ణుడు కూడా ఉంటాడు, చూడొచ్చు. కానీ మేము వెళ్ళింది ప్రసాదం టైంలో కాబట్టి ఇట్లా వెళ్ళినాం. ఇట్లా మొక్కేసరికి పక్కన అన్ని ఇక పరదలు వేసేసిర్రు ప్రసాదాలు పెట్టడానికి. బయటికి వచ్చినాం. మళ్ళీ ప్రసాదం పెట్టిన టైంకి మళ్ళీ 50 రూపీస్ టికెట్ తీసుకొని వచ్చి లోపలనే ఫుల్ జనాలు అయిపోయారు. ఆ లైన్కి ఈ లైన్కి సంబంధం లేకుండా అయిపోయింది. సో 6 లోపల వెళ్ళిపోండి, దర్శనం చేసేసుకొని మంచిగా బయటకు వచ్చి ఫొటోస్ దిగి. నేను నా వీడియోలో ఊకే చిన్నపిల్లల గురించి ఎందుకు చెప్తా అంటే, ఇప్పుడు మనం గుళ్ళకి వెళ్తుంటే రష్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, నేను మా ఇంట్లో చిన్నపిల్ల ఉంది 1 year పాప, తెలుసు కదా లడ్డు. సో ఆమెని మేము అందరం ఫ్రీ దర్శనం వెళ్ళి అత్త, నేను, పాప, లడ్డుగాడు 50 రూపీస్ దర్శనంకి వెళ్దామనేసి అనుకుంటే యాక్చువల్లీ ఆడ ఫుల్ లైన్ అయిపోయిందనమాట. మేము వెళ్ళే వరకే మేమే లాస్ట్, అసలు హారతి ఇచ్చే టైంకి వెళ్ళినాము, క్లోజ్ చేసేసారు పరదలన్నీ.
50 రూపీస్ టికెట్ తీసుకొని రాగానే ఫుల్ జనాలు అయిపోయారు. సగం లైన్కి వెళ్ళగానే ఫుల్ ఏడుస్తుంది పాప. సో ఇక మేము మళ్ళీ వెనకాల బ్యాగ్కి వచ్చేసినాము. పిల్లలు ఉంటే జర ముందే వెళ్ళిపోరి, 50 రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళిపోరు. ఇంకా నార్మల్ సింగిల్ పర్సన్కి అయితే 50 రూపీస్. 1000 రూపీస్లో ఎంతో మంది ఎక్కువ పబ్లిక్ ఉన్నారనుకోండి టికెట్కి, అడగండి, ఇట్లా ప్యాకేజ్ లాగా ఉంటుంది, అడిగేసి వెళ్ళండి. ఇక మనం దర్శనం చేసుకొని బయటికి రాగానే ఎక్సిట్ అవ్వగానే పైన గోపురం పైన చూసినాం అనుకో, మొత్తం సిమెంట్ కలర్లో ఉంటుంది. బంగారంలో ఉంటాడు ఒక స్వామి. ఆయన ఏమంటారంటే వెంకటేశ్వర స్వామి అంటారు. ఆయనను చూడంగానే మనకు ముందర అరుగులాగా ఉంటుంది, దాన్ని పలక అంటారంట. మన కోరిక ఏమైనా నార్మల్ చేతితో రాసిస్తే చాలు మన కోరిక నెరవేరుతుందని అదొక నమ్మకం అంట. ఇక మనము అట్లా చాలా భక్తులు రాస్తున్నారు, నేను కూడా చూసిన. మనకు ఆడికి కూడా వీడియో తీయడానికి వెళ్ళవలేదు, సో నేను ఏం తీయలేదు. ఫోన్స్ కూడా ఫోన్స్కి ఓన్లీ 5 రూపీస్ టోకెన్. అన్నీ మనకి లో బడ్జెట్లోనే ఉన్నాయి, మరి ఏమంత ఎక్కువ ప్రైస్ తీసుకుంటలేరు. అండ్ ఫుడ్ కూడా వాళ్ళే పెడతారంట. ఆఫ్టర్నూన్ మార్నింగ్ to 1 o'clock వరకు ఓపెన్ ఉంటుంది, అండ్ మళ్ళీ ఈవినింగ్ ఓపెన్ అవుతుంది.